బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల పరకామణి చోరీపై త్వరలోనే సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. పరకామణి చోరీ దొంగలను దేవుడు కూడా వదలలేదని చెప్పారు. జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని, అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా 41A నోటీసులు ఇచ్చి పంపించేశారని గుర్తు చేశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని చెప్పారు. అటు తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం ఏంటని ప్రశ్నించారు. అసలు నెయ్యిలో నెయ్యే లేదని అధికారులు తేల్చారని మంత్రి లోకేష్ అన్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, తిరుమల పరకామణి చోరీలో త్వరలోనే సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి లోకేష్ చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అసెంబ్లీలోని లాబీలో ఎక్కడైతే లోకేష్ ఛాంబర్ లో జరిగినటువంటి మీడియా చిట్ చాట్ సమయంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. టీటీడీ పరకామణి వ్యవహారంలో త్వరలో సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరకామణి ఎపిసోడ్ లో ఒక్క రోజులో కేసు పెట్టి ఛార్జ్ షీట్ వేశారు. పరకామణి దొంగను అరెస్టు చేయకుండా 41A నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. ఇందులో అనేక వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో సిట్ వేసిన తర్వాత దానికి సంబంధించి దీని వెనకాల ఎవరున్నారు, వారికి ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు అనే అంశాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయం పైన కూడా సిబిఐ దర్యాప్తులో నెయ్యి అని చెబుతున్న పదార్థంలో నెయ్యి అనేదే లేదని తేలిందని కూడా మంత్రి నారా లోకేష్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే పరకామణి చోరీ కావచ్చు, అలాగే కల్తీ నెయ్యి అంశంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు తీసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈ పరకామణి ఎపిసోడ్ లో ఏదైతే సిట్ వేయడంతో పాటుగా సిబిఐ దర్యాప్తులో అయితే నెయ్యి లేదు అసలు లడ్డూలో అని చెప్పినటువంటి విషయాన్ని కూడా త్వరలోనే దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వం చూసుకుంటుందని, ఖచ్చితంగా సిట్ ద్వారా టీటీడీలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా బయటకు తీస్తామని కూడా మంత్రి నారా లోకేష్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ కాంతి. బీఆర్ఎస్ వర్కింగ్